నువ్వు ఏం పీకలేవు, అయిపోయింది. మీ కార్యక్రమం నీది అయిపోయింది, మీ పార్టీది అయిపోయింది, ఎత్తిపోయింది. సొంతం చెల్లెలకి అమ్మకే బయటకు పంపించినోడు జగన్మోహన్ రెడ్డి. అవునా? ఎవరైనా మిమ్మల్ని నమ్ముతారు? మన తెలుగుదేశం పార్టీ వేస్తామంట. ఆ రోజు చెప్తే ఏందో ఈరోజు నీకే రివర్స్ అయింది బాణం. అవునా? అన్నీ అట్లే ఉంటాయి, అన్ని రివర్సులే. పోయికాలం వచ్చినప్పుడు ఎవడు ఆపలేడు కదా. పోయికాలం అక్కడ ఒక దళిత అమ్మాయి చనిపోయింది. దళిత అమ్మాయి చనిపోతే ఇప్పుడు మీకు సరే నువ్వు ఎక్కడో ఎమ్మెల్యేవు తిరుగుతుంటావు, మేము కూడా నీకు తెలిసి అని అనడంలే. కానీ ఆ శవానికి పంచనామా చేయించడం కానీ, అవునా, హడావుడిగా అంటే తెలిసిన గంట లోపలనే పోస్ట్మార్టం అయిపోయింది, భూస్థాపితం కూడా అయిపోయింది. వాళ్ళ బంధువులు పిలిచడం కానీ, ఏం జరిగిందని ఎంక్వైరీ చేయడం కానీ, నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. ఏమన్నా ఎంక్వైరీ చేయండి, ఏ కేసు అన్నా పెట్టండి. పెడతారు కేసులు. ఇప్పుడు నీ అధికారం ఉంది కాబట్టి నువ్వు ఎట్ట కేసు మూపించినావో మాకు తెలుసు. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఉంటుంది నీ కథ. నీ అక్రమాలలో లాస్ట్కు ఇప్పుడు అది అనుమానాస్పదంగా చెప్తున్నారు. దానికి సక్రమైన పోస్ట్మార్టం జరగాలి కదా, సక్రమైన ఎంక్వైరీ జరగాలి కదా. ఏమి లేకుండా హడావుడిగా చనిపోయిన ఆ పాప బాడీని ఇమ్మీడియట్గా పూర్తి చేసినారు. వీళ్ళకి తెలుసో తెలీదో చట్టం చాలా పెద్దది, చాలా పొడుగు ఉంటుంది. శవాలను కూడా తీసి మళ్ళీ చేస్తారు. కూర్చునే శవాలను కూడా మళ్ళీ తీసి మళ్ళీ పోస్ట్మార్టం చేయొచ్చు. రేపు తెలుస్తుంది. ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు మీ అధికారం ఉంది కాబట్టి ఎవరినైనా భయపిస్తారు, ఎవరితో వాళ్ళైనా బెదిరిస్తారు, ఏమేం చేస్తారు. రేపు మళ్ళీ తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చినాక మీ కథ ఉంటుంది. వర్ధన్ బ్యాంక్ నువ్వు చేసిన మోసాలు కానీ, అవునా, ఉద్యోగాలు ఇప్పిస్తానని శ్రీశైలం దేవస్థానం లక్షలు దోసేసినది కానీ, ఒక షాపు టెంపరీ షాప్ ఇస్తే లక్షల రూపాయలు మీరు వసూలు చేసేది కానీ, ఇవన్నీ పీకుతాం రేపు. నీవు నీ మనసులో డైరెక్ట్గా వసూలు చేసిన సాక్ష్యాలతో సహా పెట్టి నిన్ను బొక్కలేసేది గ్యారంటీ. నువ్వేమన్నా పెద్ద వేల కోట్ల ఆస్తులుడే, నాకు నేను పోయి హైదరాబాద్లో, బెంగళూరులో, ఢిల్లీలో వ్యాపారాలు చేసుకుంటా అనుకుంటున్నాను. ఏ ఊర్లో ఉన్నా గుంజుకొని వస్తా అని చెప్తున్నా ప్రతిసారి. టెంపుల్ టూరిజం కింద శ్రీశైలం దేవస్థానాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తాము. మరొక్కసారి ఇట్లాంటి తప్పుడు కూతలు, ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడితే ఈసారి నీతో పాటు నువ్వు ఆ ఊళ్ళో క్యాన్వా తెచ్చి అక్కడికి వస్తాను. ఇన్నాళ్ళు నీకు సిగ్గులేదు, ఎన్నిసార్లు చెప్పినప్పుడు రాత్రి తిరుగుదాం అంటే ఇప్పుడు నేనే వస్తాను. ఏడ నువ్వు వచ్చి కూర్చున్నావో శ్రీశైలం కాలంలో అడిగి నేనే వస్తా. ఏం చెప్తావో చూద్దాం ఎదురుగా ప్రజల్ని. తప్పుడు కూతలు చూసామంటే సహించేది లేదు. చేయడం చేత కాకుంటే నోరు మూసుకొని పడిండు. మళ్ళీ ప్రజలిగిన భయభ్రాంతులకు గురి చేసి, అంటే ఈ రకంగా ఈయనేదో పాపం ఒక 50 వీళ్ళ కుటుంబము, వీళ్ళ నాయనగారు, వీళ్ళ తాతగారు, జయనాయనగారు పెద్ద శ్రీశైలం సేవ చేశాడు. ఎవడని ఇంత రేకులు ఊడిపోతున్నావు, ఇంత కొట్టను పైన పట్టా ఊడిపోతున్నావు, పట్టా వేసుకొని గతి లేదు. ఆ పట్టా వేసుకాల ఊడిపోయినదో తెగిపోయినదంటే వీళ్ళ 10,000 లంచం ఇవ్వాలంట. ఇంత దరిద్రమైన పరిపాలన పెట్టుకొని మళ్ళీ నువ్వు బెదిరిస్తావా? పైగా ఇక్కడే పుట్టి పెరిగిన, ఇది నా ఊరు, మా ఊరు ఇది, నా ప్రజలు నువ్వు బెదిరిస్తావా? యాడ్ నుంచి నువ్వే ఎత్తిచ్చింది నా కొడుకు, నువ్వు మళ్ళీ నా వాళ్ళని బెదిరియడం. పెద్ద అధికారం ఉందేనే కదా, రేపు నుంచి బెదిరిద్దులే. నోటిఫికేషన్ రాని నీ కథ ఉంటుంది. మా బిడ్డ జాగ్రత్తగా ఉండు, మళ్ళీ చెప్తా ఉన్నా. ఈసారికి అటువంటి తప్పుడు కూతలు చూస్తే ఒప్పుకుంటే ప్రసక్తే లేదు. నీ పక్కనే వచ్చి కూర్చుంటా, అప్పుడు మాట్లాడుతూ నిజాలు మాట్లాడతావు కదా సచ్చినట్టు. అప్పుడు అబద్ధం మాడితే నేను ఉంటాను కదా పక్కన, చూద్దాం. ప్రజల మద్దతుతో రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి రాబోతున్నాయి. ఖచ్చితంగా మళ్ళీ ప్రజలకు మంచి కాలం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్రస్తుత శాసనసభ్యులు చక్రపాణి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి 4 వాగ్దానాలు ఇచ్చి 40 వాగ్దానాలు ఇచ్చాడు ద్వారా. మరి ఇచ్చిన వాగ్దానాలలో ఏ ఒక్కటన్నా సక్రమంగా నెరవేర్చినంటే ఒక్కటి కూడా లేదు. నేను అనేక సందర్భాలలో ప్రజల్లో కానీ, మీటింగ్లలో కానీ, మీడియా ద్వారా కానీ కోరడం జరిగింది, ఛాలెంజ్ చేయడం జరిగింది. ఏం చేసినావు నియోజకవర్గానికి చెప్పును.